హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ అప్డేట్స్ లో ఎపిసోడ్ 5 కి స్వాగతం. ఈ వీక్ అప్డేట్స్ లో జిఎస్టీ మీద, ఇంకా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అలానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ మీద ఏమేం ఆఫర్స్ ఉన్నాయి ఏంటన్నది ఫుల్ గా చూద్దాం. వీడియో అయితే ఫుల్ గా చూడండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. దేని మీద జిఎస్టీ పెంచారో అలానే తగ్గించారో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఎసెన్షియల్స్ ఐటమ్స్ అంటే మన దగ్గర ఉన్న రైస్, ఇంకా వీట్, అదే గోధుమలు, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇంకా ఎడ్యుకేషన్ లో హెల్త్ కేర్ మీద ప్రీవియస్ గా అయితే మనకి 0% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు కూడా సేమ్ 0% జిఎస్టీ మాత్రమే ఉంది. ఇంకా మన వంటగదికి సంబంధించిన సామాన్లు అంటే షుగర్, ఆయిల్, బేబీ ఫుడ్, ఇంకా మ్యాగీ సంథింగ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయిగా, ప్రీవియస్ గా మనకి 5% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు అలానే సేమ్ 5% జిఎస్టీ అయితే ఉంది. ఇంకా కామన్ గా ఉన్న ఐటమ్స్ బటర్, మొబైల్స్, ఫుడ్ వేర్, అలానే ప్యాకింగ్ ఫుడ్స్ ఉంటాయి కదా, దాని మీద ప్రీవియస్ గా 12% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 18% జిఎస్టీ అయితే చేశారు. ఇంకా జనరల్ ఐటమ్స్ లో మనం ఎక్కువగా వాడేది మార్నింగ్ పేస్ట్ వాడతాం కదా, దాని మీద, ఇంకా కంప్యూటర్స్, అలానే రెస్టారెంట్స్ బిల్ మీద ప్రీవియస్ గా 18% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు సేమ్ అలానే కంటిన్యూ అవుతుంది. బట్ దీంట్లో చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఏంటంటే జనరల్ ఐటమ్స్ లో పేస్ట్, అలానే సోప్స్, ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్ ప్రీవియస్ గా మనకి 18% ఉండేవి కదా, అవి మళ్ళీ 5% కి మనకి భారీగా తగ్గించారు. ఇంకా లగ్జరీ ఐటమ్స్ లో ప్రీమియం కార్స్, హై హండ్రెడ్ బైక్స్, ఇంకా టొబాకో, ఇంకా డ్రింక్స్, కాస్ట్లీ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటి మీద 28% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు దాన్ని 40% జిఎస్టీ అయితే చేశారు. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్, అదే మన మిడిల్ క్లాస్ వాళ్ళే కదా ఎక్కువ కొనేది గోల్డ్, సిల్వర్, వాటి మీద 3% జిఎస్టీ అయితే ఉండేది. ఇప్పుడు దాన్ని 5% జిఎస్టీ అయితే చేశారు. ఇంకా లాస్ట్లీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అయితే మనకి 5% అయితే పెంచారు జిఎస్టీ. సో ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏ ప్రొడక్ట్స్ మీద రేట్స్ హైక్ ఉన్నాయో, లో ఉన్నాయో కామెంట్ లో అయితే పింక్ చేయండి. ఇంకా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేట్ అయితే రివీల్ చేసింది. అదే మన సెప్టెంబర్ 23 నుంచి అయితే డీల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రీవియస్ గా మనకి సెప్టెంబర్ ఎర్లీలోనే మనకి ఇస్తా అన్నారు. మన జిఎస్టీ రావడం వల్ల దాన్ని అయితే కొంచెం వెనక్కి అయితే తోశారు. సో జిఎస్టీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా, సో మనకి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అలానే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏమన్నా కొంటే మనకి జిఎస్టీ అయితే తగ్గుతుంది. ఎవరైనా టీవీస్ కానీ, ఏసీస్ కానీ, అలానే మొబైల్స్ కానీ, హై రేంజ్ లో మొబైల్స్ ఏమైనా మీరు కొనాలి అనుకుంటే వెయిట్ చేయండి. సో కంపల్సరీగా బిగ్ బిలియన్ డేస్ లో ఎవ్రీ ఐటమ్ అయితే చాలా తక్కువగా వస్తుంది. మీకు ఎవరికైనా తక్కువలో ఉన్నప్పుడు ఎలా కొనుక్కోవాలో తెలియకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికి S24 మొబైల్ అయితే 30,000 రేంజ్ లో వస్తుంది. సో మీకు ఎవరికైనా రిక్వైర్ ఉంటే ఈ మొబైల్ అయితే అర్జెంట్ గా గ్రాప్ చేయండి బిగ్ బిలియన్ డేస్ లో, లేదంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే మనకి నార్మల్ డేస్ లో ఈ మొబైల్ మనకి 70,000 to 80,000 అయితే ఉంటుంది. సో బిగ్ బిలియన్ డేస్ లో 30 రేంజ్ లో మొబైల్ అయితే కంపల్సరీగా పెడతాడు. సో ఈ రేంజ్ లో మీరు మొబైల్ కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో 100% జాయిన్ అవ్వండి. నేను అక్కడ కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ప్రతి డీల్. అలానే ఫ్లిప్కార్ట్ నుంచి మనకి ఐసిఐసి కార్డ్ మీద, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. 20,000 బడ్జెట్ లో నేను కొన్ని స్మార్ట్ ఫోన్స్ మీకు అయితే సజెస్ట్ చేస్తాను. ఒప్పో నుంచి ఒప్పో K13 మొబైల్ 5G, ఇది మనకి 12,000 కి ఆఫర్ లో వస్తుంది కంపల్సరీగా. టెక్నో పోవర్ 7 Pro 5G, ఇన్ఫినిక్స్ GT30, రెడ్మీ 14SE, లాస్ట్లీ సామ్సంగ్ నుంచి గెలాక్సీ F05 మొబైల్ అయితే మనకి 3,500 కి మొబైల్ అయితే మనకి వస్తుంది. ఫ్రెండ్స్, నేను జస్ట్ మీకు ఎస్టిమేషన్ మాత్రమే చెప్పాను. ఆఫర్స్ లో ఇంకా డిస్కౌంట్ అయితే రావచ్చు. కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మనకి 23rd అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ప్రైమ్ ఉంటే కనుక 22nd మిడ్ నైట్ నుంచే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దీంట్లో అయితే మనకి భారీ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ 16 మనకి 45,000 లోపలనే మనకి ఈ మొబైల్ అయితే రావచ్చు. ఇంకా ఐఫోన్ 15 ఈ మొబైల్స్ కూడా మీకు తక్కువలో కూడా రావచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లోనే మనకి ఆఫర్స్ అయితే భారీగా తగ్గిస్తాడు. రిమైనింగ్ ఏ ఆఫర్స్ లో కూడా మనకి ఐఫోన్ గానీ, సామ్సంగ్ గానీ ఏ మొబైల్స్ అయితే అంతగా తగ్గవు. మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఈ డీల్స్ లో కంపల్సరీగా తీసుకోండి. ఇలాంటి డిస్కౌంట్స్ మీకు మళ్ళీ వేరే సేల్ లో అయితే మీకు రావు. 100% నా గ్యారంటీ. స్మార్ట్ వాచెస్ మీద, ఇయర్ బడ్స్ మీద, గాడ్జెట్స్ మీద అప్ టు 60% ఆఫ్ అయితే ఉంటుంది. అలానే మన ఇంటికి కావాల్సిన హోమ్ అప్లయన్స్ అయితే 50 to 70% ఆఫ్ అయితే ఉంటుంది. మరి అమెజాన్ నుంచి మనకి ఎవ్రీ సేల్ లో ఒకే క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ ఇస్తాడు.
కార్డు, అదే SBI క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ ను ఎవరో ఒకరిని అడుగుని ఈ సేల్స్ లో కంపల్సరీగా మీకు నచ్చిన ఐటమ్ అయితే కొనండి. అలానే కొనుక్కునే ముందు మీకు డీల్స్ ఏమన్నా తెలియకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి, జస్ట్ అంతే. అలానే మీకు ఎవ్రీ టైం బెస్ట్ డీల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తూ ఉంటా. సో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలానే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మనకి ఎర్లీగా 22 midnight అయితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంకెందుకు లేట్, సేల్స్ కి అయితే రెడీగా ఉండండి. ఈ వీక్ అప్డేట్ లో ఏ టాపిక్ మీద ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కామెంట్ లో పింక్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.